ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే ఎక్కడున్నారా? నేను మీకోసమే చూస్తున్నాను సార్. ఇందాక నా ఖర్చు ఇచ్చి ఆ మనిషిని వెతకమన్నారు కదా, ఆ మనిషిని చూశాను సార్. తీసుకున్నాడా? ఎక్కడున్నాడు? సార్ ఆ కూనర్ దగ్గర ఉన్నాడు సార్. వాడిని అంటే నా మీదకి రౌడీల్ని పంపించింది ప్రశాంత. వీడిని వీడి సంగతి తర్వాత చెప్తా. మొత్తానికి వ్రతం బాగా జరిగినట్టే కదా? బాగా జరిగిందొదినా. నా కోడలు ప్రశాంత్ వెలిగించిన దీపం కోనెట్లో వదిలింది. ఇక మా ఇంట్లో దీపం వెలిగించడమే ఆలస్యం. అప్పుడే తొందరే ఉందిలే వదినా, నిదానంగా చేద్దాం. మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలి కదా అత్తయ్య. రామలక్ష్మిని కూడా నాతో తీసుకువెళ్ళాలి అంటే త్వరగా పెళ్లి చేసేండని మా వాడి ఉద్దేశం. ఉన్న పళ్ళంగా పెళ్లి చేయలేం కదొదినా. మరెప్పుడు చేస్తారేంటి? నచ్చింది కదా అని వయసు అయిపోయాక చేస్తారా? చూడమ్మా, తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ మాట అన్నారు, బాగుంది. సరే సరే, వ్రతం పూర్తయింది కదా, ఇంటికెళ్ళి దీపం పెట్టి ఉపవాసం విరమించాలి కదా. అవునొదినా. పదండి, ఇంటికి బయలుదేరదాం. మేము బయలుదేరుతాం అన్నయ్య గారు. అలాగేనమ్మా. వెళ్ళొస్తా మావి గారు. మంచిది. వెళ్ళొస్తా అత్తయ్య. మంచిది బాబు. వెళ్ళొస్తా రామలక్ష్మి. బయలుదేరు. మంచిదమ్మా. అత్తయ్య, ఏంటి అత్తయ్య మీరు వాళ్ళు అడగగానే పెళ్లి చేస్తామనేస్తారు? చేయకుండా ఏం చేద్దామనే? మంచి సంబంధం వచ్చినప్పుడు చెయ్యాలి కదా. మగ పెళ్లి వాళ్ళు తొందరపడుతుంటే మనం ఆలస్యం చేస్తే ఎలా? ఎరా రఘు? సర్లే అమ్మా, నువ్వు చెప్పినట్టు చేద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.